హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మహాలక్ష్మి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అవునరా, అది నా కోసం, నా తృప్తి కోసం వాడుకుంటాను. ఈ మాటలంటున్నది ఎవరో కాదు, మా అత్తగారు శ్రీ మహాలక్ష్మి. డైనింగ్ టేబుల్ దగ్గర నించొని పెసరట్లో ఉప్మా సర్ది మడిచి కాసరోల్లో పెడుతుందాన్నల్లా కొద్దిగా తలెత్తి సునందకేసి చూసి కళ్ళెగరేశాను. అసలు రంగు బయటకొస్తుంది చూసావా అన్నట్టు. పెనం మీద పెసరట్టు వేస్తోంది మా తోటి కోడలు సునంద. అట్టు తిప్పబోయిందల్లా ఆగిపోయి తను విన్నది నిజమేనా అన్నట్టు అపనమ్మకంగా చూస్తోంది. తల్లి నుంచి ఎదురు చూడని ఆ సమాధానానికి కంగు తిన్నట్టున్నారు పాపం. మా బావగారు అవాక్కైపోయారు. చదువుతున్న పేపర్ అడ్డు తీసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు మా మామగారు జానకి రామయ్య గారు భార్య కేసి. నడవాలో వాష్ బేసిన్ దగ్గర షేవ్ చేసుకుంటున్న మా శ్రీవారు శ్రీధర్ ఉలిక్కిపడి గడ్డం మీద ఘాటు పెట్టుకుని షిట్ అబ్బా అన్నారు. ఇక్కడే నా కొళ్ళు మండేది. ఆవిడ ఏ లోభ మోహ మదమాత్సర్యాలు అంటని దైవాంశ సంభూతురాలైనట్టు జస్ట్ ఇప్పుడే మర్చిపోయి మానవ మాతృరాల్లా మాట్లాడుతున్నట్టు. వాళ్ళంతా ఏమిటా లుక్కు? సంగతేమిటంటే, ఈ శ్రీ మహాలక్ష్మి గారికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం మీద ప్రతి సంవత్సరం దండిగా అయవేసి వస్తుందట. రాగానే దాని మామగారి చేతిలోనో బావగారి చేతిలోనో పెట్టేయటం ఆవిడకి అలవాటు. ఈసారి అలా ఇవ్వలేదావిడ. ఏదో అవసరం పడి బావగారు అడిగితే ఇది ఫెల్లున ఆవిడ చెప్పిన జవాబు. కారణముంటే గాని అలా అనరు అత్తమ్మ. నా నొసల విరుపు చూసుకుంటూ మా అత్తగారటు వెళ్ళిపోగా చూసి అంది సునంద. అవును, వంతపాడారు మా బావగారు. ఆవిడంత ఖరాఖండిగా నా డబ్బది, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను అని కుండబద్దలు కొట్టినా అబ్బా ఎంత నమ్మకమో వీళ్ళకి ఆవిడ మీద. ఇప్పుడే ఏమిటి, నేను కాపురానికి వచ్చినప్పటినుంచి ఊహో కాదు, పెళ్లి కాక ముందు నుంచే చూస్తున్నాను ఈ ఇంటిలపాదికి ఆవిడ మీదున్న విశ్వాసాన్ని, ఆవిడ మాటకిచ్చే విలువని. పెళ్లి కాకముందేనా? అదెలా అంటారా? మాదో బుల్లి ప్రేమ కథ. ఓ పెద్ద షోరూంలో రిసెప్షనిస్ట్ నేను. కస్టమర్గా తరచూ ఆ షాప్కి వచ్చే శ్రీధర్తో 3 నెలల పరిచయం, 6 నెలల చెలిమి. మా కులాల మధ్య ఉన్న భేదం మా పెళ్లికి అభ్యంతరం అవుతుందేమోనని శ్రీధర్ సంశయపడేవాడు. ఆర్థికంగా శ్రీధర్ కంటే చాలా మెట్లు దిగిన ఉన్నవాళ్లం మేము. ఈ అంతస్తుల తారతమ్యం మేమొకటవటానికి ఆటంకం అవుతుందని నేను భయపడేదాన్ని. అనుకున్నంతా అయింది. ఓ రోజు మొహం వేలాడేసుకుని వచ్చాడు శ్రీధర్. రాసి, అమ్మ మన పెళ్లికి ఒప్పుకోవటం లేదు అంటూ. కులం మతం వేరవటం వివాహానికి ఎప్పుడు సమస్య కాదుట. మనం అతి సులువుగా సర్దుకోగలం అనుకునే లేదా మార్చుకోగలం అనుకునే ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు తేడాలే ఎప్పుడోకప్పుడు మనలో తీవ్ర మనస్తాపాన్ని కలగజేస్తాయట. అవే పెద్ద పెద్ద వైషమ్యాలుగా బలపడి కుటుంబ విచ్ఛితికి దారితీస్తాయట. ఈ పరిణామం ఆవిడగారు అస్సలు భరించలేరట. అది శ్రీధర్కి తల్లి చెప్పిన గొప్ప కారణం. గుడ్డేం కాదు, మేము వాళ్ళకంటే ఐశ్వర్యవంతులమై కానుకలతో వాళ్ళ ఇల్లు నింపి ఉంటే అప్పుడు ఆవిడ సంకలన్నీ ఆ డబ్బు పరదాలో కొట్టుకుపోయిండేవి కాదు. చచా, అమ్మ అలా డబ్బుకి కక్కుతుపడే మనిషి కాదు. తల్లి మీద మాట పడనేడు శ్రీధర్. సరే, మా వాదనల మాట అటుంచితే కిం కర్తవ్యం? అమ్మ సందేహం పోగొట్టగలగాలి తేల్చాడు శ్రీధర్. తప్పదు. శ్రీధర్ తన వాళ్ళని ఎదిరించి నన్నే చేపట్టగల ధీరుడు కాదు, నన్ను వదులుకోగల భీరువు కాదు. నాకు శ్రీధర్ కావాలి. కార్యరంగంలోకి దిగామిద్దరం. శ్రీ మహాలక్ష్మి గారి సమ్ముఖానికి ఎన్నో విన్నపాలు, అభ్యర్థనలు, నచ్చచెప్పగల రాయబారాలతో ప్రాధేయపూర్వక హామీలు, ఇలా ఎన్నెన్నో. ఈ ప్రయత్నాలకే పట్టింది 6 నెలలు. అనంతరం మొహం చాటంత చేసుకుని చెప్పాడు శ్రీధర్ శుభవార్తని. అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది అంటూ. మరి తండ్రి అన్నగారో మరో 6 నెలలా? హడులు పుడుతోంది లోపల. అమ్మ ఒప్పుకుంటే అందరూ ఎస్ అన్నట్టే బెంగ తీర్చాడు శ్రీధర్. అప్పటికే పూర్తిగా అర్థమైపోయింది రండి నాకు, ఆ ఇంట్లో పెద్దపీట శ్రీ మహాలక్ష్మి గారిదేనని, వాళ్ళు ఆవిడకిచ్చే వాల్యూ తిరుగులేనిది అని. మొత్తానికి కోడలుగా గృహప్రవేశం చేశాను ఆ ఇంట్లో 6 నెలల క్రితం. మాతృస్వామ్యం, పచ్చిగా చెప్పాలంటే ఆడపెత్తనం మీద నాకంత సదభిప్రాయం లేదు. మా నాన్నమ్మ బతికి ఉన్నప్పుడు మా ఇంట్లోనూ అంతే. అంతా ఆవిడ ఇష్టారాజ్యం. ఎవరినీ నోరెత్తినిచ్చేది కాదు, విరుచుకు పడేది, అణిచిపారేసేది. ఇంట్లో అందర్నీ తన తర్వాతే లెక్కగట్టేది. ఆవిని గుర్తుకు తెస్తూ మా అత్త మహాలక్ష్మేమో ముందస్తుగానే తన ప్రతాపం నా మీద చూపించి బెదరగొట్టిందయ్యో.
కాస్త బెరుకు, ఇంకొంచెం అయిష్టత, తలెత్తుతోన్న తిరుగుబాటుతనంతో కాపురానికి వచ్చాను. వచ్చినప్పటినుంచి గమనిస్తున్నాను ఈ ఇంటి వాతావరణాన్ని. ఇంటిల్లిపాదికి శ్రీ మహాలక్ష్మి గారే దేవత. ఎల్ఐసి జనచైతన్య వాళ్ళ సింబల్స్ లాగా మమ్మల్ని కాచి రక్షిస్తున్న మా ఇలవేల్పు. వీళ్ళు ఆవిడకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకస్సలు అర్థం కావట్లేదు. తెల్లారి లేస్తే ఏం కూర చేయమంటారత్తమ్మా అని అతి వినయంగా అడిగి కాని వంట మొదలు పెట్టదు మా తోటి కోడలు. మా బావగారేమో ప్రతిరోజు రాత్రి భోజనాలయ్యాక తల్లి దగ్గర ఒద్దికగా కూర్చొని తన స్టైల్లో జరిగిన విషయాలు, విశేషాలు సైతం ఏ రోజు ఆ రోజు పూసగుచ్చినట్టు చెబుతారు. అమ్మా, మొన్న గొడౌన్ కీపర్ సుబ్బారావుని పనిలోంచి తీసేశానని చెప్పానా? ఈ రోజొచ్చి పిల్లలు గలవాణ్ణి ఈ తప్పు కాయండి అని కాళ్లావేలా పడుతున్నాడు, ఏం చేయమంటావ్ అని సలహాలు అడుగుతుంటారు. ఇక మామగారి సంగత అడక్కండి. జోరూకా గులాం. శ్రీధరైతే ఉత్త అమ్మకూచి. ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ విసుక్కుంటున్నా, విదిలించేస్తున్నా అమ్మా అమ్మ అంటూ మేకపిల్లలాగా ఆవిడ చుట్టూనే తిరుగుతుంటాడు. ఇప్పటికే వచ్చిన శాలరీ వచ్చినట్టే తెచ్చి తల్లి చేతిలో పెట్టేస్తాడు. తన ఖర్చుకి ఆవిని అడిగి 100-200 జోబులు పెట్టుకుంటాడు. మధ్య మధ్య సెల్ ఖర్చు పెంచేస్తున్నందుకు చీవాట్లు కూడా తింటున్నాడు. చివరికి పిల్లలు కూడా అంతే. మధ్యాహ్నం సరదాగా స్కూల్ క్యాంటీన్లో వెజిటబుల్ పఫ్ తినాలంటే వాళ్ల బామ్మగారు అనుమతి కోసం దేవుళ్ళాడవలసిందే. మేమే కాదోయ్, మా తాతగారు కూడా మా అమ్మ మాటంటే వేదవాక్కులా గౌరవించేవారు తెలుసా. ఏ నిర్ణయమైనా అమ్మని అడగందే తీసుకునేవారు కాదు అంటాడు శ్రీధర్ గొప్పగా. అతని కథనం ప్రకారం ఎప్పుడో బీసీల నాడు మా మామగారి తండ్రి బిజినెస్ బాగా దెబ్బతిని కూలబడిపోతున్నప్పుడు కొత్త కోడలైన ఈ మహాలక్ష్మి గారు తన పుట్టింటివారు పెట్టిన పుట్టెడు బంగారం అమ్మేసి అడ్డం వేశారట. అప్పటినుంచి వ్యాపారం బాగా వృద్ధి అయిందట. కోడలి త్యాగం మీద గౌరవం, ఆమె చేతి అదృష్టం మీద నమ్మకం ఏర్పడ్డ పెద్దాయన శ్రీ మహాలక్ష్మి గారిని గృహ సామ్రాజ్యానికి రాణిగా చేసి సంసార సారథ్య బాధ్యతని అప్పగించారట. అదీ కథ. బాగానే ఉంది కాని ఆ పదవిని ఎన్నేళ్లు రాసిచ్చారే. తరాలు మారిపోతున్నా ఇంకా చూపించాల్సిందైనా ఆ కృతజ్ఞతని. ఆవిడిగారి ఆధిపత్యం నాకస్సలు నచ్చట్లేదు. నేను మాత్రం మీకు విధేయురాల్ని కాదు సుమా అని హెచ్చరించి బుద్ధేస్తోంది ఒక్కోసారి. అమ్మో, ఎలా? ఆమెను చూస్తేనే నోరు పెగలదే. ఎప్పుడూ నేరస్తుడికి శిక్ష విధించబోయే జడ్జిలా సీరియస్గా ఉంటుందేమిటో. కాస్త ముక్తసరిగా మాట్లాడే మాట నిజమే గాని అత్తమ్మ చాలా మంచిది రాసి, ఎవరిని నొప్పించదు అంటుంది సునంద. ఏమో, ఆ మంచితనం నాకేం కనబళ్ళ. కొరడా విధింపులా తాకే నియంతృత్వం తప్ప. ఎంత మాటన్నావు రాసి? అమ్మది నియంతృత్వమా? అధికార వ్యామోహమా? ఇల్లు నడిపించే బరువు మా మీద మోపకుండా అన్ని బాధ్యతలు తలకెత్తుకుని అంత తాపత్రయపడుతుంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు? చెప్పు, నీతో ఏమన్నా కఠినంగా మాట్లాడిందా, తిట్టిందా అంటాడు శ్రీధర్. అదొక్కటే తక్కువ. ఎప్పుడో ఒక్కసారి మనసు పడి ఇవాళ బీరకాయ వద్దు, ఉర్లగడ్డలు వేయించుకుందామని నోరు తెరిచి అడిగాను. వద్దు అనేసింది ఖచ్చితంగా. అది చాలదు, కట్టెన్లు మరీ పాతబడినట్టున్నాయి, కొత్తవి కొందాం అని ఉబలాట పడ్డానా? వెంటనే అప్పుడే అవసరం లేదు, ఇంకో ఏడాది గడిపేయచ్చు అంటూ వ్యతిరేక తీర్మానం చేసేసింది. అది చాలదు, మొన్న మధ్య పండుగ బట్టల కోసం షాపింగ్కు బయలుదేరాం. శ్రీ, నేను. మనందరి బట్టల కోసం నేను వేసుకున్న బడ్జెట్ ఇంత, ఇందులో మీ వాటా ఇంత అని ముందే నోరెత్తనీయకుండా ఖర్చుని కంట్రోల్ చేసేసింది. ఇది చాలదు, మిగతా వాళ్ళకి ఒక కోరిక, ఇష్టము ఉంటుందన్న మాటే తలుచుకోదే. అది చాలదా? ఇంకా తిట్టాలా మొట్టాలా? సరే, ఏం చేస్తాం, వీళ్లంతా హిప్నటైజ్ అవ్వలేకపోయినా కాస్త అడ్జస్ట్ అవుదామనుకున్నా. ఓహో, నా వల్ల కావట్లేదు. ఈ ఇంటికొచ్చే ముందు ఎన్ని ఊహించుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. రాజప్రసాదంలో యువరాణిలా హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. బీరువా పట్టనని చీరలు, లాకర్ నిండా నగలు నింపుకుందాము అనుకున్నాను. పార్టీలు, పిక్నిక్లు, విందులు, వినోదాలు, షికార్లు, షాపింగ్లతో హుషారుగా పరిగెత్తించచ్చు అనుకున్నాను. మహాలక్ష్మిని ఈ ఆడ హిట్లర్ ఆ ఆశలన్నింటి మీద నీళ్లు చల్లేసింది. నగలు, చీరలు మాట అలా ఉంచితే తినే తిండికి కూడా కండిషన్లే. ఆవిడ తినమనే గడ్డి పేరు న్యూట్రిషనల్ ఫుడ్ అంట. ఆవిడ గడిపే ముష్టి బ్రతుకు పేరు నిరాడంబరం. 3 మహారాజుల సంపాదన అంతా తెచ్చి ఆవిడ చేతుల్లో పోసేస్తారు. అదంతా మూటగట్టి ఏం చేసుకుంటుందో. అచ్చా, అత్తమ్మని అనుకుంటే కళ్ళు పోతాయి రాసి. తన గురించి తను క్షణమైనా ఆలోచించుకోరు అత్తమ్మ. ఓ మంచి చీర కట్టుకోగా చూసావా? అత్తమ్మ ఏం ఆలోచించినా అందరూ బావుండాలనే. ఆవిడేం చెప్పినా మన మంచి కోసమే. తెగ నొచ్చుకుంది సునంద.
నా తోటి కోడలు. నమ్మండి నమ్మండి, ఎప్పుడో మీకోసమే నేను జీవించినది అని ముద్ర వేసుకుని మరీ వేసుకున్న ముసుగు జారిపోతుంది. నిజస్వరూపం ఏ రూపంలోనే బయటపడుతుంది. వీళ్ళందరికీ ఆవిడంటే విరక్తి పుడుతుంది. ఆ ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేను. ఆ రోజు ఇదిగో ఈ రోజే వచ్చేసింది. నాకు స్వార్థముందోచ్ అంటూ మా అత్త మహాలక్ష్మి మొహం మీద తొడుగు తొలగించేసింది. నా అంచనా కరెక్టే. చాలా ఉత్సాహంగా ఉంది నాకు చిన్న డౌటు. తెల్లారంగానే నిన్న ఉత్తరే తమాషా చేశారా అబ్బాయి, నా మొహం నేనేం చేసుకుంటాను అని అత్తమ్మ ఆ డబ్బు కాస్త తీసుకొచ్చి బావగారి చేతిలో పెట్టేస్తుందేమోనని. అమ్మయ్యా, ఆ పని మాత్రం చేయలేదావిడ. పైగా ఆ డబ్బు ఖర్చు చేసే కార్యక్రమానికి వెంటనే దిగిపోయింది కూడా. ఏమన్నా కావాలంటే మాతో తెప్పించుకోవటం తప్ప సాధారణంగా బయటకు బయలుదేరని శ్రీ మహాలక్ష్మి గారు ఆ మధ్యాహ్నం వేళ షాపింగ్కి బయలుదేరారు. మా ఇద్దరిని వెంటేసుకుని అనుకోండి. పాపం కాస్త ఖరీదైన చీరైనా కట్టుకుని ఎరగదు అని మా తోటికోడలు కితాబిచ్చిన ఆ మహా ఇల్లాలు బట్టల చాపలో 1 కాదు 4 కాస్ట్లీ చీరలు ఖరీదు చేసుకుంది. పైగా ఆవిడ వయసుకు తగ్గట్టు పట్టు చీరలు జరీ చీరలు అనుకుంటున్నారా? కాదు, ఆ వర్క్ సారీస్ ఎంత బాగున్నాయో కదూ. మా కాలంలో ఇలాంటివి లేవు సుమా. నేనివి కట్టుకుంటే ఎబ్బట్టుగా ఉంటుందంటారా అని మమ్మల్ని మొహమాటం పడేసి, అయ్యో ఎందుకు బాగుండదు అని మా నోటంట అనిపించుకొని జరీ ఎంబ్రాయిడరీ చేసిన బెనారసి చీరలు సెలెక్ట్ చేసుకుంది. గోల్డ్ షాప్లోనూ అంతే. గొలుసు గాజులో చూడలేదు, నాజుగ్గా ఉన్న నెక్లెస్ సెట్ ఒకటి తీసుకుంది. ముఖ్యంగా లోలాకులు, 3 బుట్టలు వేలాడుతున్న పొడవాటి లోలాకులు. అవి చూసి తెగ ముచ్చట పడిపోయింది. కాపురానికి వచ్చిన కొత్తల్లో ఇలాంటివి పెట్టుకోవాలని చాలా మోజుగా ఉండేది. కానీ ఆ రోజుల్లో మనసులో కోరిక బయట పెట్టుకునే వెసులుబాటే ఉండేది కాదు అని ఇంత బారున నెట్టూర్చి, ఇప్పటికి ఇవి కొనాలనే కోరిక తీర్చుకునే టైం వచ్చింది అంటూ అవి కూడా ప్యాక్ చేయించేసుకుంది. కలనేత దారాల్లో సగం తెల్లగా సగం నల్లగా నెరసిన జుట్టుతో వాలుజడ, భుజాలు తాకుతూ బుట్ట లోలోకులు, ఆళ్ల బొట్టుబిల్ల, చిన్నపాటి పొట్ట, కొద్దో గొప్ప ముడతలు పడిన ఒంటికి దగదగా మెరుస్తూ వర్క్సారి. అబ్బా, అత్తమ్మనలా ఊహించుకుంటుంటే పొట్ట చక్కలైపోతోంది నాకు. ఇంకా కళ్ళారా చూస్తే దగ్గరలోనే శ్రావణం. వరలక్ష్మీదేవి అవతారంతో పాటు మా అత్తమ్మ వేయబోతున్న వేషం, పోని అలంకారం చూసి ధరించాలని మనసు తెగ ఉవ్విళ్ళూరుతోంది. ఛ, అనుకోకుండా ఆటంకం. అమ్మ నోముల కోసం నన్ను తీసుకెళ్ళటానికి వచ్చింది. అయ్యో, గొప్ప ఫ్యాషన్ షో చూసే ఛాన్స్ మిస్ అయిపోతున్నానే అనే బాధగానే ఉన్నా పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఉండగలను? మెట్టినిల్లు కుబేరుడు కొలువైనా, పుట్టిల్లు కుచేలుడు నెట్టిల్లైనా ఆడపిల్లకి సాఫ్ట్ కార్నర్ అమ్మ ఉన్న ఇల్లే. అమ్మతో వెళ్లిపోయాను. అక్కడ నేనే పని చెయ్యను. అయినా క్షణం తీరుబాటుండదు. అక్క, చెల్లి, తమ్ముడు అందరితో కబుళ్ళు, చెక్కలిగిలి పెట్టినట్టు నవ్వులు, అమ్మ చేతి ముద్దలు. ఓ, అక్కడి నుంచి వచ్చేశాక వాటి విలువ తెలుస్తోంది. మాటల మధ్య కళ్యాణికి పెళ్లి తెలుసా అంది అమ్మ. కళ్యాణికి పెళ్లి కుదిరిందా? ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది నాకు. కుదిరిందా ఏమిటి, ఇల్లుండే పెళ్లి అంది అమ్మ. కళ్యాణి నేను పనిచేసే షోరూంలో తను పనిచేసేది. నాకంటే చాలా సీనియర్. వయసు తేడా పక్కన పెట్టేసి మేమిద్దరం మంచి స్నేహితులం. మా అన్నయ్య చేసేది కూడా చాలా చిన్న ఉద్యోగం. ఆ సంపాదనతో వాడి కుటుంబం జరగటమే కష్టం. నాన్న పోయి నేను అమ్మ వాడికి అదనపు బరువు. ఇక పెళ్లి కూడా ఏం చేస్తాడు పాపం అనేది అన్నగారిని తలుచుకొని సానుభూతిగా. గొప్ప అందగత్తె కూడా కాదు. నేను సంపాదించే 4 డబ్బులకి ఆశపడి ఆలి కట్టడానికి ముందుకొచ్చేవాడు కూడా బంగారం ఏం పెడతావు, కట్నం ఏమిస్తావు అని బేరాలాడేవాడే అని వాపోయేది. పోన్లే పాపం, మొత్తానికి ఓ ఇంటిదవుతుందన్నమాట. ఇంటి సంబంధమేనట. భగవంతుడి దయ అంది మొన్న పిలవటానికి వచ్చినప్పుడు. నీకు కూడా ఇన్విటేషన్ పంపించామని చెప్పిందే వాళ్ళ వదిన అంది అమ్మ. ఏమో మరి, ఏ బావగారి టేబుల్ మీదకో మామగారు సొరుగులోకో వెళ్ళిపోయి ఉంటుంది. అయినా నన్ను పిలిచేదేమిటి? పెళ్ళని తెలిసాక వెళ్లకుండా ఆగుతానా? నన్ను చూస్తే ఎదురు గంతేస్తుంది చూడు అన్నాను ఉత్సాహంగా. అన్నట్టుగానే పెళ్లికి నేను మా చెల్లెలు ముహూర్తానికి కొంచెం ముందుగానే వెళ్ళాం. కళ్యాణ మండపం పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, బావుంది. గేటు దగ్గరే ఎదురయ్యాడు సుబ్బారావు. మా బావగారి సైటు దగ్గర గడౌన్ కీపర్ అతను. అతనెందుకిక్కడ ఉన్నాడా అనుకునే లోపే మమ్మల్ని చూసి మొహమెంత చేసుకుని, రండమ్మా రండి అంటూ చేతులు జోడించి దగ్గరికొచ్చాడు. కళ్యాణి అన్నగారు అతనేనట. తెల్లబోయాను నేను. ఇతనికే అనుకుంటా మా బావగారు ఉద్యోగం ఓడగొట్టింది. నేనతని ముందర నుంచోడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా? కొంపతీసి తన పక్షంగా మాట్లాడి
మా వాళ్ళని కన్విన్స్ చేయమని వెళ్లేలోగా నన్ను టార్చర్ పెడతాడు ఏమిటో. అతని మొహంలో మటుకు అలాంటి జాడలేవీ లేవు ప్రస్తుతానికి. అయినా ఎందుకు టెన్షన్ పడ్డం? అదేదో ముందే అడిగేసి అది నా వల్ల కాని పనిని తేల్చి చెప్పేయటం మంచిది కదా. అంకుల్, మీ ఉద్యోగం తడబడ్డాను. క్షణం నా మొహం వంక చూసి తల కొద్దిగా దించుకున్నాడు అతను. తప్పు చేసిన బిడ్డని తల్లి దండిస్తుందమ్మా. ఆ దెబ్బ బిడ్డకి నొప్పి కలిగించాలని కాదు, పొరపాటు చేశాను అని తెలుసుకోవటానికి. ఓ క్షణమాగి, మంచి తల్లెప్పుడు చేసిన నేరాన్నొక్కటే చూడదమ్మా, ఆ నేరం చేయడానికి దారితీసిన పరిస్థితులు కూడా ఆరా తీస్తుంది. మాకు అన్నం పెట్టే తల్లిది చాలా దొడ్డ మనసమ్మా అన్నాడు ఉద్వేగంతో. ఏమిటో పామరుడికి మండోక్యోపనిషత్ ప్రవచించినట్టు అంతా కన్ఫ్యూజన్. సుబ్బారావు తేరుకున్నట్టున్నాడు. కళ్యాణి లోపలి గదిలో ఉందమ్మా, పిలుస్తానుండండి అని హడావుడి పడ్డాడు. మేం వెళ్తాంలేండి వారించాను అతన్ని. అలాగేనమ్మా వినయంగా వెనక్కి తగ్గాడు సుబ్బారావు. ఆ తర్వాత తల్లిని పిలిచి పరిచయం చేశాడు. ఆవిడ మమ్మల్ని తీసుకువెళ్ళింది సాదరంగా. పూలగడ వేస్తున్నారు కళ్యాణికి. నా పిలుపు విని కొద్దిగా తల పక్కకి తిప్పి చూసి నవ్వింది. జడ పూర్తయ్యాక నా పక్కకి వచ్చి ఆత్మీయంగా చేతిలో చెయ్యి వేసి కూర్చుంది. తన మొహంలో ఒక రకం వెలుగు, కళ్లల్లో తలుకు, చెంపల్లో లేత ఎరుపు. అందం ఎక్కువ అనుకునే కళ్యాణికి సౌందర్యవతిని చేస్తున్నాయి. పెళ్లికలంటే ఇదే కాబోలు. కళ్యాణి వరుడు గురించి చెప్పింది. గవర్నమెంట్ జాబ్, కొద్దిపాటి ఆస్తి కూడా ఉందట. చూడటానికి బానే ఉంటాడట. చివరి విషయమే ఆశ్చర్యం కలిగించింది నాకు. 1,00,000 రూపాయలు కట్నమా? తప్పలేదు మరి. వాళ్ళని తప్పు పట్టలేం. నువ్వైతే అదృష్టవంతరాలవు. కాని మన మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మగపిల్లాడికి కట్నం తీసుకోవటం ఒక దారి. ఇది సహజం. వాళ్ళకి పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంది అంది కళ్యాణి నిర్లిప్తంగా. కాని ఇంత ఖర్చు మీరెలా? క్షణకాలం కళ్ళు మూసుకుంది కళ్యాణి. తిరిగి తెరిచినప్పుడు నాకు ఆ కళ్లల్లో తన్మయత్వం గాఢంగా కనిపించింది. నేను చేసిన పూజలు వ్యర్థం కాలేదు రాసి. స్వయంగా ఆ సిరిదేవే నా మీద దయ చూపించింది, కరుణించింది, కటాక్షించింది అంది భక్తిగా. అబ్బా, మళ్లీ అయోమయమైపోయింది నాకు. ఇంతలో వాళ్ల వదినగామన వచ్చింది. పద పద, కొత్త చీర కట్టుకుందువు గాని, గౌరీ పూజకు కూర్చోవాలట, పంతులుగారొచ్చేశారు అని తొందర పెట్టింది. లోపలికి వెళ్లి 15 గంటలో తయారై వచ్చిన కళ్యాణిని చూసి మ్రాన్పడిపోయాను. బెనారస్ వర్క్సారి, మెడలో నాజుగ్గా నెక్లెస్, ముఖ్యంగా 3 బుట్టల పొడవాటి లోలాకులు. స్తంభించిపోయాను నేను. దిగ్భ్రాంతితో కళ్ళాపకుండా చూస్తూ ఉండిపోయాను. తల తిరిగిపోతున్న ఆ స్థితిలో కళ్యాణి గౌరీ పూజకు కూర్చోవటం గాని, మిగతా తతంగాలు జరుగుతుంటం గాని, మండపంలో పెళ్లితంతు మొదలవటం గాని తెలియడం లేదు. చూస్తూనూ ఉంది. వేదికకి ఎదురుగా వేసిన కుర్చీలో కూర్చున్నాం నేను, మా చెల్లెలు. అక్క, బావగారు అంది మా చెల్లెలు సంభ్రమంగా. శ్రీధర్ వచ్చి నా పక్క కుర్చీలో కూర్చున్నాడు. చేతిలో గిఫ్ట్ ప్యాకెట్. అన్నయ్యకి రావటానికి కుదరలేదు, నన్ను వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. మన దగ్గర ఎంప్లాయ్ కదా సుబ్బారావు అన్నాడు. ఇందాకటి దిగ్భ్రాంతి నుంచి తేరుకొని నేను తల పంకించి ఊరుకున్నాను. మీరు ఇక్కడ? శ్రీధర్ ప్రశ్నకి మా చెల్లెలు సమాధానం చెప్పింది. కళ్యాణి మా అక్క ఫ్రెండు అని. అవునా? తెలిసిన వాళ్ళెవరూ ఉండరు, ఎలాగాని అనీజీగా ఫీల్ అవుతున్నాను. మీరు రావటం మంచిదైంది. తేలిక పడినట్టుగా శ్రీధర్ సర్దుకొని కూర్చుంటూ మండపంలో వరుడు వధువు తల మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. వాయిద్యాల జోరు పెరిగింది. ఎవరో చేతిలో అక్షింతలు ఉంచారు. తెలుసా నీకిది? ఎవరో పుణ్యాత్ములు కట్నంతో సహా ఖర్చంతా పెట్టుకుని నీ స్నేహితురాలు పెళ్లి జరిపిస్తున్నారట. సుబ్బారావు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. పాపం చెల్లెలి పెళ్లి కోసమే అతను తప్పు పనికి దిగింది. ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఇక జన్మలో అలాంటి పని చేయడతను అన్నాడు శ్రీధర్. అవును అన్నాను క్లుప్తంగా. ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. వధూవరుల నడుమ తెర తీశారు. అక్షింతల వర్షం కురిసింది. అక్షింతలు వేసేందుకు వెళ్లే వాళ్లతో, వేసి వచ్చేవాళ్లతో పందిరి కోలాహలంగా ఉంది. మా చెల్లెలు పెళ్లికూతురు వెనక చేరింది. మమ్మల్నెవరూ పట్టించుకునే స్థితిలో లేరు. రాసి అన్నాడు శ్రీధర్ నా వైపు వంగి మెత్తగా. అమ్మ గురించి నీతో మాట్లాడాలి. చెప్పండి. శ్రీధర్ స్వరం మంద్రమైంది. అమ్మని నువ్వు బాగా అపార్థం చేసుకుంటున్నావు రాసి. ఆ విషయం నన్ను చాలా బాధ పెడుతోంది. నేను చెప్పేది ప్రశాంతంగా విను రాసి. అమ్మ తన ఉత్తమంగా భావించే కొన్ని పద్ధతులని, నియమాలని కఠినంగా సరైన అమలు చేయటమే మంచిది అంటుంది. ఆవిడ మాట మీద గౌరవం ఒక్కటే కాదు, ఆమె ఏమి చెప్పినా దానిలో సారం ఉండి తీరుతుంది. అది మా అందరి అనుభవం.
కాబట్టే ఎదురు చెప్పం. రాసి, నువ్వు కూడా ఆలోచించు. తన నిర్ణయం మీదున్న గట్టి నమ్మకం వల్ల పట్టుదల సడలించుకోదు తప్ప అధికారం చలాయించాలనే తత్వం కాదు అమ్మది. అమ్మని అర్థం చేసుకో రాసి. శ్రీధర్ ఆరాటం అద్దంలోలా కనిపిస్తోంది నాకు. చేసుకుంటున్నాను అన్నాను నింపాదిగా. నాకింకొకటి కూడా ఇవాళ తెలిసింది శ్రీ. మన ఒక్కలదే కాదు, ఎవరి సమస్య అయినా సరే సరైన కోణం నుంచి చూడగలదామే. సహృదయంతో విని పరిష్కారానికి సహాయపడతారు కూడా అన్నాను ఆర్ద్రంగా. కళ్ళు విప్పార్చి చూశాడు శ్రీధర్ నా వంక. నాకంతా తెలిసిపోయింది శ్రీ. అటుకిప్పుడు వెళ్ళి అత్తమ్మకి మొక్కాలనుంది అన్నాను మనస్ఫూర్తిగా. రాసి, నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్. అమ్మకి కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి తెలియటం ఇష్టం ఉండదు. నిజమేనండి, అది కూడా గ్రహించాను నేను. మరునాడు అమ్మగారింట్లో వరలక్ష్మీ పూజ పూర్తి చేసుకుని మా ఇంటికి వెళ్ళాను. అత్తమ్మ ఎదురొచ్చారు. అదే పట్టు అంచు సాదా నేత చీర, మెడలో పసుపుతాడు, నల్లపూసలు, పెద్ద బొట్టు. ఒకటే మార్పు, మొహంలో తాండవించేది రాజసం అనుకునేదాన్ని. ఊహో, వ్యక్తిత్వం ప్రసాదించిన హుందాతనమది. అదేమిటి అప్పుడే వచ్చేశావు? ఆశ్చర్యంగా అడిగారు మహాలక్ష్మి. మీరు మీ ఆశీర్వాదం తీసుకొందే పూజలా పూర్తవుతుంది అత్తమ్మా, ఆమె పాదాల ముందు మోకరిల్లుతో అన్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.